హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. భక్త కన్నప్ప మూవీ. ఈ మూవీకి హైప్ ఉందంటే ఆ హైప్కి ఒకే కారణం వచ్చేసి ప్రభాస్ అన్న కనుక ఈ మూవీలో లేడు అని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. కనీసం ఈ సినిమా ఉంది అని కూడా మీకు మైండ్లోకి రాదు. చివరికి ఎట్లా ఉంటుందంటే మంచు మోహన్ బాబు గారిది సన్ ఆఫ్ ఇండియా సినిమా ఉంది కదా, ఆ సినిమా లెవెల్లో ఉంటుంది. ఒక్కరు కూడా సినిమాకి వెళ్ళరు, కనీసం ₹1,00,000 కూడా సినిమాకి రావు. సినిమాకి ఉన్న ఒకే హైప్ ఉన్న క్యారెక్టర్ని ఎంత బాగా చూపిస్తారేమో అన్నట్లు అనుకున్నాను నేను. ఈరోజు భక్త కన్నప్ప మూవీ నుంచి ప్రభాస్ అన్న ఫస్ట్ లుక్ వచ్చింది. మరి ఆ లుక్ ఎలా ఉంది అంటే ప్రభాస్ అన్న ఏ రోల్ ప్లే చేస్తున్నారు? చాలా మంది శివుడు అనుకుంటున్నారు, కాకపోతే శివుడు అయితే కాదు, శివుడు అయితే అక్షయ్ కుమార్ అని చెప్పేసి మూవీ టీం వాళ్ళు అయితే డిక్లేర్ చేశారు. అండ్ రీసెంట్గా కాజల్ గారిది కూడా ఫస్ట్ లుక్ అయితే వచ్చింది, ఇప్పుడు ప్రభాస్ అన్నది వచ్చింది. సో ఆ లుక్ ఎలా ఉంది, ఆ లుక్కి ఉన్న క్యారెక్టర్ ఏంటిది, ఈ సినిమాలో ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఏంటిది, దీని గురించి క్లియర్గా మాట్లాడు. మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి మెయిన్ టాపిక్లోకి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి, నా ఛానల్ చూసేవాళ్ళు కానీ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు, నన్ను రెగ్యులర్గా ఆదరించే వాళ్ళు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు, కొంచెం నాయిస్ వస్తూ ఉంటుంది ఈరోజు, అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంట్లో కొన్ని పనులు అయితే జరుగుతున్నాయి, ఇంట్లో వీడియో తీయడానికి కుదరలేదు. సో దానికోసం అయితే బయటికి రావడం అయితే జరిగింది. నా దగ్గర మైక్ కూడా లేదు, సో కొంచెం నాయిస్ అయితే వస్తూ ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇంకా భక్త కన్నప్ప మూవీలో ప్రభాస్ అన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ఎలా ఉందంటే నాకైతే ఓకేగా అనిపించింది. అంటే ప్రభాస్ అన్న గురించి రియల్ లైఫ్లో, అంటే తన రియల్ లైఫ్లోనే ఏదైనా అప్డేట్ ఇస్తున్న ఒక ఫోటో వస్తుందంటే దానికి చాలా హైప్ అయితే ఉంటుంది. ప్రభాస్ అన్న ఒక ఫోటో పోస్ట్ చేశాడు, లేదన్నా ఒక చిన్న గ్లిమ్స్, అంటే తన రియల్ లైఫ్లో తింటానో లేకపోతే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తానో ఒక వీడియో వచ్చిందంటే అది వైరల్ అవుతూ ఉంటుంది. అట్లాంటిది ఏదన్నా మూవీలోంచి ఏదన్నా మంచి లుక్ వస్తుందంటే ఇంకా దానికి ఇంకా హైప్ ఎక్కువ ఉంటుంది. ప్రభాస్ అన్న ఫ్యాన్సే కాదు, మూవీ లవర్స్ కూడా అండ్ ఎంటైర్ ఇండియా మొత్తం కూడా ఆ లుక్ని కానీ ఆ ఫోటోని కానీ ఆ పోస్టర్ని కానీ హైలైట్ చేస్తాయి. ఆ లెవెల్లో అయితే ఈ పోస్టర్ అయితే లేదు, చాలా సింపుల్గా అయితే ఉంది. ఫస్ట్ లుక్ వదులుతారు అంటే ఏదన్నా మోషన్ పోస్టర్ లాగా వదులుతారేమో అనుకున్నా, జస్ట్ ఒక ఫోటో లాగా వదిలారు. అది కూడా అంత హైప్ అయితే ఇవ్వలేదు నాకైతే. సో ఈ భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ అన్న అయితే రుద్ర క్యారెక్టర్ని అయితే ప్లే చేస్తున్నాడు. ఈ రుద్ర అంటే ఎవరు అని చెప్పేసి వాళ్ళే కింద కొన్ని టైటిల్స్ లాగా ఇచ్చారు. ప్రళయకాల రుద్రుడు, త్రికాల మార్గదర్శకుడు, శివాజ్ఞ పరిపాలకుడు. ఇక్కడ శివాజ్ఞ పరిపాలకుడు అంటే శివాజ్ఞని పాటించడం అని ఒకటే కాదు, శివాజ్ఞ పాటించకపోతే తోలు తీస్తా తాట తీస్తా అనే క్యారెక్టర్ అనమాట. అంటే మన వాడుక భాషలో చెప్పాలి అంటే ఈ సినిమా పరంగా చూసుకున్నట్లయితే రుద్రుడు అనేది శివుడు ఆజ్ఞ పరిపాలించేవాడు, పాటించేవాడు. ఒకవేళ శివుడు ఆజ్ఞ ఎవరైనా పాటించకపోతే పాటించాలి అని చెప్పే బోధకుడు కూడా కావచ్చు. అండ్ మెయిన్లీ ఈ సినిమాలో ఉండే స్టోరీ వైజ్ చూసుకున్నట్లయితే అంటే అక్షయ్ కుమార్ గారు ఈ సినిమాలో శివుడి క్యారెక్టర్ని ప్లే చేస్తున్నారు కదా, అండ్ హీరోగా వచ్చేసి మంచు విష్ణు. ఇప్పుడు మంచు విష్ణు హీరో అంటే ఆయన ఏదో ఒక టైంలో అంటే హెల్ప్లెస్గా ఉంటాడు, అంటే పోరాడే సమయంలో కావచ్చు, ఫైట్ చేసే సమయంలో తను ఏం చేయలేని స్థితిలో ఉంటాడు. అప్పుడు శివయ్య అని అరుస్తాడు కదా, జగన్ మావయ్య అన్నట్లు శివయ్య అని అరుస్తాడు కదా, దాన్ని అయితే బల్లెట్ రోల్ చేశారు, జస్ట్ ఫన్నీగా తీసుకుంది దీన్ని కూడా. సో ఆ విధంగా శివుడిని సహాయం అడిగినప్పుడు శివుడు డైరెక్ట్గా వెళ్ళడు, నందిని పంపిస్తాడు. అండ్ ఎగ్జాంపుల్గా మనకి డమరుకం సినిమాలో కూడా శివుడు నంది అనగానే ఆ నంది వెళ్ళి నాగార్జున్ని కాపాడుతుంది. సో ఆ విధంగా అక్షయ్ కుమార్ అయితే ప్రభాస్ అన్న గారికి ఒక ఆజ్ఞ అయితే ఇస్తాడు, మంచు విష్ణుని కాపాడు అని చెప్పేసి. సో అతన్ని కాపాడే ప్రాసెస్సే ప్రభాస్ అన్న క్యారెక్టర్ ఉంటుంది. మ్యాక్సిమం ఇదే అయి ఉంటుంది సినిమాలో. రుద్ర క్యారెక్టర్ అంటే నందీశ్వరుడు అని కూడా చెప్పొచ్చు. ఎట్లా అంటే శివుడికి నమ్మిన బంటు కానీ లేకపోతే శివుడి వాహనం కానీ శివుడి కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉండి అతనికి వచ్చే కష్టాలను ముందుగానే పసికట్టేది ఎవరు అంటే నంది. సో ఇప్పుడు ప్రభాస్ అన్న కూడా నందీశ్వరుడు క్యారెక్టర్ని అయితే ప్లే చేస్తున్నాడు. సో దానికి రుద్ర అనే పేరు అయితే పెట్టినట్టున్నారు. ఇప్పుడు చాలా మంది డిసప్పాయింట్ అవుతారు ప్రభాస్ అన్న ఫ్యాన్స్. అసలు ఈ సినిమా మొత్తం మీద స్టార్డమ్ ఉన్న హీరో ఎవరు అంటే ప్రభాస్ అన్నే. అంటే ఇండియా మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ప్రభాస్ అన్న కోసం ఈ సినిమాని చూసే వాళ్ళే 80% మంది ఉంటారు. సో అట్లాంటి ప్రభాస్ అన్నని ఈ రోల్లో ప్లే చేయడం ఏంది అనే విధంగా చాలా మంది అనుకుంటా ఉంటారు. ప్రభాస్ అన్నకి ఫస్ట్ శివుడి క్యారెక్టర్ అయితే ఇద్దాం అనుకున్నారు, కాకపోతే ప్రభాస్ అన్నే రిజెక్ట్ చేశాడంట శివుడి క్యారెక్టర్ని. నాకు ఈ రుద్ర క్యారెక్టర్లోనే కొంచెం డెప్త్ మీనింగ్ ఉంది, నేను దీన్నే చేస్తానని చెప్పేసి ప్రభాస్ అన్న రిక్వెస్ట్ చేస్తే తర్వాత మూవీ టీం అయితే ఇంకా ప్రభాస్ అన్నకి ఆ రుద్ర క్యారెక్టర్ని అయితే ఇచ్చారు. మొన్నటిదాకా సలార్ మూవీ చూసి దేవా అని చెప్పుకున్నాం, కానీ భక్త కన్నప్ప మూవీలో జస్ట్ ఒక్క సీన్ అన్న ఏదైనా హైలైట్గా రాసుంటే ప్రభాస్ అన్న కోసం ఇంకా చాలు రుద్ర అనేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అట్లాంటి మూమెంట్స్ కొన్నైనా ఉంటే బాగుండు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే టీజర్ వచ్చింది, టీజర్లో చూసాము ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అది విఎఫ్ఎక్స్ మిస్టేక్స్ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ మిస్టేక్ కావచ్చు, యాక్టింగ్ మిస్టేక్స్ కావచ్చు, ఇట్లా చాలా ఉన్నాయి. ఆ టీజర్ని చూసినప్పుడు అసలు
సినిమాలో ప్రభాస్ అని ఉన్నాడు అనే హైప్ కూడా పోయింది. అయ్యా వీళ్ళేంది హీరోనే ఈ లెవెల్లో చూపిస్తుంటే, ఇంత దారుణంగా చూపిస్తుంటే ఇంకా ప్రభాస్ అని ఏ లెవెల్లో చూపిస్తారు, ప్రభాస్ అని అనవసరంగా ఈ సినిమాకి సైన్ చేశారేమో, అది కూడా గెస్ట్ అపీరియన్స్గా, ఎలా ఉంటుందో ఏందో ఈ సినిమాకి అన్నట్లయితే అనుకున్నాను నేను. కానీ ఈ క్యారెక్టర్కి ఒక డెప్త్ మీనింగ్ అయితే ఉంటుంది. డెప్త్ మీనింగ్తో పాటు హీరో కంటే పవర్ఫుల్గా చూపించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు కల్కి మూవీలో హీరో ప్రభాస్ అన్న, కానీ అశ్వత్థామ క్యారెక్టర్ అమితాబ్ బచ్చన్ గారు ఒక గెస్ట్ అపీరియన్స్ లాగా లేకపోతే ఇంకొక సైడ్ క్యారెక్టర్ లాగా ఉంటుంది కదా, కానీ ఆయనే పవర్ఫుల్గా ఉంటాడు. ఆయన కూడా సేమ్ ఇట్లాంటి క్యారెక్టరే. అంటే ఇప్పుడు అశ్వత్థామ గనక అతనికి ఒక కర్తవ్యం అన్నట్టు, దానికోసం ఆయన బందీగా ఉన్నట్లు, శిక్ష అనుభవిస్తున్నట్లు, శాపగ్రస్తుడైనట్లు, అతనుకున్న కర్తవ్యం నెరవేర్చడం కోసం తన ప్రాణాలు సైతం అర్పిస్తాను, దానికోసం ఎంత దూరమైన వెళ్తాను, ఏదైనా చేస్తాను అని చాలా పవర్ఫుల్గా ఉంటుంది అశ్వత్థామ క్యారెక్టర్. సేమ్ అట్లానే నంది అంటే కూడా చాలా పవర్ఫుల్ కదా. అంటే మనం నార్మల్గా చూసే నంది వేరు, శివుడు వాహనమైన నంది వేరు. నంది అంటే ఏముంది, జస్ట్ ఒక యానిమల్ లాగా చూస్తారు. కానీ శివుడికి నందికి ఉన్న బాండింగ్ కానీ, లేదా డమ్మరకొండ సినిమాలో నందిని ఎంత పవర్ఫుల్గా చూపించారో మీరు చూస్తే అర్థమవుతుంది. సో ఆ విధంగా చూపిస్తే ఈ సినిమాలో కూడా ప్రభాస్ అన్న క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. ప్రభాస్ అన్న సెలెక్ట్ చేసుకున్నాడు అంటే కొంచెం అర్థం చేసుకోండి. సినిమాలో ఈ రుద్ర క్యారెక్టర్కి చాలా పవర్ఫుల్ మీనింగ్ అయితే ఉంటుంది. అంటే ఆయన క్యారెక్టర్ కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయనకు రాసుకున్న ఎలివేషన్ సీన్స్ కావచ్చు, కొన్నిసార్లు హీరో కంటే పక్కన సైడ్ క్యారెక్టర్ చాలా ఎలివేట్ అవుతూ ఉంటాయి. అర్జున్ రెడ్డి మూవీలో కనుక ఫ్రెండ్ని హైలైట్ చేసినట్టు, అంటే హీరో చాలాసార్లు హైలైట్ అవుతాడు, మధ్య మధ్యలో ఫ్రెండ్ కూడా హైలైట్ అవుతూ ఉంటాడు. ఇట్లాంటి ఫ్రెండ్ ఉంటే బాగుంటారా అన్న విధంగా. మనకి ఇప్పుడు భక్త కన్నప్ప మూవీలో కూడా మంచు విష్ణు అన్న ఈజీగా ప్రభాస్ని డామినేట్ చేస్తాడు. అది స్టార్డమ్ పరంగా కావచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, ఎలివేషన్స్ పరంగా కావచ్చు. మంచు విష్ణు గారికి అక్కడ ఎన్ని ఎలివేషన్లు అయినా ఇవ్వని, ప్రభాస్ అన్న జస్ట్ ఒక ఆయన కళ్ళు కనిపిస్తే చాలు. టీజర్లో చూసాం కదా, మంచు విష్ణు గారికి ఎన్ని సీన్లు ఉన్నా కానీ ప్రభాస్ అన్న జస్ట్ ఒక కళ్ళు కనిపిస్తేనే క్యాకులు పెట్టేశారు. అంత ఆ విధంగా ఉంటుంది. టీజర్ కింద మొత్తం ప్రభాస్ అన్న ఫ్యాన్సే కామెంట్స్ ఉంటాయి. ఇంకా ఒక్కసారి అర్థం చేసుకోండి సినిమా హాల్లో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ హంగామా ఎట్లా ఉంటుందో. సో ఈ సినిమా అయితే ఫ్యాన్స్కి అయితే పండగే. ఎందుకంటే వేరే ఏ హీరోకి కూడా అంత స్టార్డమ్ అయితే లేదు. అక్షయ్ కుమార్ కావచ్చు, మంచు విష్ణు గారు కావచ్చు, మోహన్ లాల్ గారు కావచ్చు, లేకపోతే ఇంకొక యాక్టర్ కావచ్చు, ఎవరికి అంత హైప్ లేదు. అక్కడ ఓన్లీ హైప్ ఉన్న క్యారెక్టర్ ఏదన్నా ఉంది అంటే అది మన ప్రభాస్ అన్నే. సో అక్కడ విజిల్స్ పడ్డా ఏదన్నా ఉన్నా కానీ, అది గెస్ట్ రోల్ అయినా అప్పుడప్పుడు చూపించినా కానీ, ది వన్ అండ్ ఓన్లీ ప్రభాస్ అన్నకే ఆ పవర్ అయితే ఉంది. సో దానికోసమైనా ఖచ్చితంగా ప్రభాస్ అన్న కోసమైనా మూవీకి అయితే వెళ్ళండి. ప్రభాస్ అన్న ఉన్నాడు అందుకే మూవీకి ఇన్ని కలెక్షన్లు వచ్చినాయి అని చెప్పుకోవడానికైనా మనకి బాగుంటుంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కూడా మనకి ఏప్రిల్ స్టార్టింగ్లో వస్తుంది. అంటే సినిమా ఏప్రిల్ 25 కదా. యాక్చువల్గా ప్రభాస్ అన్నది రాజాసాబ్ మూవీ ఏప్రిల్ 10వ తారీఖున రావాలి, కాకపోతే అది పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఏప్రిల్ 10వ తారీఖునే టాక్సిక్ మూవీ రావాలి, అది కూడా పోస్ట్ పోన్ అయింది. అండ్ దాంతోపాటు కొన్ని సినిమాలు కూడా ఉన్నాయి, అవి కూడా రావట్లేదంట. ఏవో చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, ఆ టైంలో వదులుదామని చెప్పేసి భక్త కన్నప్ప టీం అయితే ప్లాన్ చేశారు. ఏప్రిల్ 25వ తారీఖున ఈ సినిమాని అయితే రిలీజ్ చేస్తున్నారు. ఏమన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ఇంకా వర్క్ ఏమీ లేదు, అంతా అయిపోయింది అనుకుంటేనేమో అదే టైంకి రిలీజ్ చేస్తారు. లేదు ఏదైనా పెండింగ్ ఉందంటే మాత్రం ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయితే చేస్తారు. ట్రైలర్ అయితే ఖచ్చితంగా ఏప్రిల్ స్టార్టింగ్ వీక్లోనే వస్తుంది అనుకుంటున్నాను నేను. ఏప్రిల్ 3rd కానీ 4th కానీ ఏదైనా మంచి రోజు చూసుకొని ప్లాన్ చేస్తారు. ఇంకా ఓవరాల్గా ఈ ఫస్ట్ లుక్ అయితే నాకైతే అంత ఏమి అనిపించలేదు అనమాట. ఆ మాటలు కొంచెం హైలైట్ ఉన్నాయన్నమాట. శివాజ్ఞ పరిపాలకుడు, ప్రళయకాల రుద్రుడు, ఇట్లా ఈ మాటలు అయితే కొంచెం పవర్ఫుల్గా అనిపించినాయి. అండ్ నంది అనే క్యారెక్టర్ని ఇమాజిన్ చేసుకున్నప్పుడు ప్రభాస్ అన్న అయితే చాలా బల్క్గా, చాలా మస్కులర్గా, అంటే చాలా పవర్ఫుల్ వ్యక్తిలాగా అనిపిస్తున్నాడు మైండ్కి. కానీ సినిమాలో మరి అట్లా చూపిస్తారా లేకపోతే ఇంకా ఎట్లా చూపిస్తారో అనేది ఇంకా వెయిట్ చేయాలి మనం. పొరపాటును కనుక ప్రభాస్ అన్న తక్కువ చేసినట్లు కానీ, లేదా సినిమాలో సరైన మూమెంట్స్ లేకుండా ఇట్లా పవర్ఫుల్గా ఇమాజిన్ చేసుకుంటున్నాం. కనీసం ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కావచ్చు, మూవీ లవర్స్ కావచ్చు, ప్రభాస్ అన్నని చాలా పవర్ఫుల్గా ఇమాజిన్ చేసుకుంటున్నాం. అట్లా కనుక సినిమా లేకపోతే ఖచ్చితంగా సినిమాని ఫ్లాప్ చేస్తారు, మన తెలుగు వాళ్ళే చేస్తారు. ఎందుకంటే సినిమాలో స్టోరీ ఏం లేకపోయినా కనీసం చూసేవాళ్ళు ఉంటారు. కానీ ఒక స్టార్డమ్ ఉన్న హీరోని, ప్రభాస్ అన్న లాంటి మంచి వ్యక్తిని సినిమాలో కొంచెం డల్గా చూపిస్తే మాత్రం ఉన్న హైప్ కూడా పోద్ది. సినిమాని చాలా ఇంకా సన్ ఆఫ్ ఇండియా లాగా చేస్తారు. సో ఓవరాల్గా ఫస్ట్ లుక్ గురించి అయితే అది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.